నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కు కారణాలేంటి? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ను ఎలా నిర్ధారణ చేస్తారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఏ దశలో ఉందో ఎలా తెలుసుకుంటారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కు ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఈ విషయాలని మనకు తెలియజేయడానికి రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ సత్య దత్తాత్రేయ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్. నమస్తే అండి. రైట్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ జనరల్గా ఎలాంటి వారిలో మనం గుర్తిస్తాం? ఈ కారణాల వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ముఖ్యమైన కారణం పొగాకు, టొబాకో యూస్. అది టొబాకో స్మోకింగ్ కావచ్చు, చ్యూయింగ్ కావచ్చు. ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా, మోడరేట్ టు హెవీ ఆల్కహాల్, ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి. ఇంకా టొబాకో ఆల్కహాల్ కాంబినేషన్ అయితే ఇంకా చాలా ఎక్కువ పెరిగిపోతుంది రిస్క్. సో టొబాకో, రెండోది ఆల్కహాల్, మూడోది టొబాకో ఆల్కహాల్ కాంబినేషన్. కొన్ని ఎక్స్పోజర్ టు వైరసెస్ లైక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అని చెప్పి, కోవిడ్-19 లాగే కూడా ఎప్స్టీన్ బార్ వైరస్, ప్రోలాంగ్డ్ సన్ ఎక్స్పోజర్, ఎక్కువగా మనకి ఎండ తగిలితే అప్పుడు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఆ ఏరియాలో స్కిన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇంతకు ముందు ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాం, హిస్టరీ ఆఫ్ లైక్ ఎక్స్పోజర్ టు రేడియేషన్ థెరపీ. సో ఆ రేడియేషన్తో కూడా కొన్ని టైమ్స్ ఎస్పెషల్లీ సలైవరీ గ్లాండ్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. ఇంతకు ముందు ఆల్రెడీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అయ్యి ఉంటే వాళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ మళ్ళీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ముఖ్యంగా టొబాకో ఇవన్నీ ఏంటంటే ఆ మొత్తం ఫీల్డ్ అంతా ఎక్స్పోజ్ అవుతుంది. అంటే హెడ్ అండ్ నెక్ ఏరియా, వెనకాల ఫారింగ్స్, థ్రోటు, లంగ్స్. సో ఆ ఫీల్డ్ అంతాలో ఈ టొబాకోలో ఉన్న కెమికల్స్ హార్మ్ చేస్తాయి కనుక దాంతో ఆ ఫీల్డ్ క్యాన్సరైజేషన్, ఆ మొత్తం ఫీల్డే క్యాన్సర్గా ఆర్ ప్రీ క్యాన్సర్ అంటే దానికి కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రీడిస్పోజిషన్. అందుకోసమని ఇంతకుముందు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అయ్యి ఉండి మొత్తం తగ్గిపోయాక అంతా బాగున్నా మిగతా చోట్ల మళ్ళీ రావచ్చు. సో హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్ టు రేడియేషన్, ఇంతకుముందు పర్సనల్ హిస్టరీ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్. సో ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ, ఓల్డర్ ఏజ్ మోర్ దెన్ 40-50 ఇయర్స్లో ఎక్కువగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చూస్తూ ఉంటాం. ఒక విధంగా మేల్స్ ఫీమేల్స్ తీసుకుంటే ఒక 2 to 3 times హయ్యర్ రిస్క్, అంటే ప్రపోర్షన్ తీసుకుంటే మేల్స్లో కామన్గా కనపడుతూ ఉంటుంది. అలా అని చెప్పి రీసెంట్గా మనకి ఫీమేల్స్లో కూడా ఈక్వల్ ఇన్సిడెన్స్ కనపడుతుంది. ఓవరాల్గా ముఖ్యమైన కారణం టొబాకో ప్లస్ మైనస్ ఆల్కహాల్, ఈ రెండు కంబైన్ అయితే రిస్క్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. టొబాకో, పొగాకులో ఆల్మోస్ట్ ఒక 400 కెమికల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక 63 కెమికల్స్ ఆర్ ప్రూవెన్ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. అంటే దాన్ని మనం కార్సినోజన్ అంటూ ఉంటాం, క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్. సో ఈ కెమికల్స్ కాన్స్టెంట్గా ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, సమ్ ఇయర్స్ అయిపోయాక అక్కడ మనకి క్యాన్సర్ మార్పులు కనపడుతూ ఉంటాయి. రైట్ సార్, అలాగే జనరల్గా టొబాకో అండ్ ఆల్కహాల్ తీసుకుంటే మెయిన్గా అందరూ ఏమనుకుంటారంటే లంగ్స్ పైన ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, లంగ్ క్యాన్సర్ వస్తుంది అని చెప్పి. సో ఇప్పుడు మీరు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కూడా ఇదే మెయిన్ రీజన్ అంటున్నారు. సో వన్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వీటికి అటాక్ అయిన తర్వాత రిమైనింగ్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ టొబాకో, ఆల్కహాల్ ఇవన్నీ ఉట్టి లంగ్ క్యాన్సరే కాదు, హెడ్ అండ్ నెక్ క్యాన్సరే కాదు, ఇంకా డిస్టెంట్గా అంటే స్టమక్ క్యాన్సర్ అవ్వచ్చు, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ కావచ్చు, కిడ్నీ క్యాన్సర్ కావచ్చు, కోలోన్ క్యాన్సర్. సో ఈ ఎఫెక్ట్స్ దూరం వరకు ఉంటాయి, ఉట్టి ఆ ఏరియాలోనే కనపడదు మనకి. రెండవది ఉట్టి క్యాన్సరే కాదు, మిగతా బోల్డ్ హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్ ప్రాబ్లమ్స్, క్రోనిక్ లంగ్ డిసీజ్, సిఓపిడి అంటూ ఉంటాం, క్రోనిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఇంకా అలా లంగ్స్లో డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి కాన్స్టెంట్గా దగ్గు రావడం, ఆయాసం రావడం, లంగ్స్ డ్యామేజ్ అవ్వడం, బ్లడ్ వెజల్స్లో ప్రాబ్లమ్స్ రావడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం. సో టొబాకోలో ఉన్న హార్మ్ఫుల్ కెమికల్స్, ఆల్కహాల్ ఇవన్నీ లివర్ని డ్యామేజ్ చేయడం, అలా ఎఫెక్ట్స్ చాలా దూరం వరకు కనపడుతూ ఉంటాయండి. రైట్, అలాగే అంటే రీజన్స్ మనం ఎక్కువ మాట్లాడుకున్నప్పుడు టొబాకో అండ్ ఆల్కహాల్ అన్నారు. అంటే ఏ మత్తు పదార్థాలు తీసుకున్నా కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఇవి రెండు కాకుండా ఉండొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ marijuana కూడా దాంట్లో ఉన్న కెమికల్స్తో అవ్వచ్చు. బట్ దాంట్లో మెయిన్లీ అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. టొబాకోలో ఉన్న అడిక్టివ్ సబ్స్టెన్స్ నికోటిన్ పర్సే మనకి క్యాన్సర్ కాజ్ చేయదు. నికోటిన్తో మనకి అడిక్షన్ అలవాటు అవుతుంది.
ఆ నికోటిన్తో పాటు టొబాకోలోని మిగతా హార్మ్ఫుల్ కెమికల్స్ మన బాడీకి హార్మ్ చేస్తూ ఉంటాయి. సో నికోటిన్ కార్సినోజన్ కాదు, నికోటిన్తో క్యాన్సర్ అవ్వదు, కానీ నికోటిన్తో టొబాకోకి అలవాటు పడతాం. సో టొబాకో చూయింగ్ కావచ్చు ఆర్ స్మోకింగ్, రెండింటికి నికోటిన్ అడిక్టివ్. కానీ క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్, ఆ మిగతా ఉన్న టొబాకోలో హార్మ్ఫుల్ కెమికల్స్ మన బాడీలో అలాగే ఉండిపోయి నెమ్మదిగా క్యాన్సర్కి దారితీస్తాయి. రైట్. అలాగే అంటే ఎంత మోతాదు మనం తీసుకుంటే క్యాన్సర్కి గురయ్యే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు అంటారు? ఓవర్ మెనీ ఇయర్స్ అండి. యూజువల్లీ టొబాకో స్మోకింగ్ హిస్టరీ ఒక 10 years, 20 years, 30 years. ఎంత ఎక్కువ కాలం రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ టొబాకో పెట్టుకోవడం, గుట్కా, ఖైనీ ఎట్సెట్రా, అది ఎన్ని సంవత్సరాలు తాగాం. సో టొబాకో ప్యాక్ ఇయర్స్ అంటాం. సో దీంతో బట్టి ఎంత ఎక్కువ ఎక్స్పోజర్ అయితే అంత క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అలాగే అంటే బేసిక్ సిమ్టమ్స్, ఏ సిమ్టమ్స్ని బట్టి మనం పలానా క్యాన్సర్ అని గుర్తించవచ్చు అంటారు? ఏ దశలో ఉందో ఎలా తెలుసుకోవాలంటారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ముఖ్యమైన సిమ్టమ్స్ లైక్ నోట్లో ఒక పుండు మానకుండా ఉండడం, ఒక అల్సర్ మానకుండా ఉంది, ఒక గ్రోత్ కనపడుతుంది, మంచి వాపు కనపడుతుంది, అది అక్కడి నుంచి కాస్త బ్లీడింగ్ అవుతుంది, గొంతులో మార్పు రావడం, తినడంలో ఇబ్బంది కలగడం, బరువు తగ్గడం, ఆకలి పుట్టకపోవడం, మింగినా కొంచెం డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ రావడం, వైట్ ప్యాచ్ కనపడడం మన టంగ్లో కానీ లేకపోతే చీక్లో కానీ, లేకపోతే రెడ్ ప్యాచ్ కనపడడం. ల్యూకోప్లేకియా అంటే వైట్ ప్యాచెస్, ఎరిథ్రోప్లేకియా అంటే రెడ్ ప్యాచెస్. ఈ రెండు కూడా క్యాన్సర్కి ఒక నెక్స్ట్ ఒక 1 step బిఫోర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటూ ఉంటాం. సబ్ మ్యూకస్ ఫైబ్రోసిస్, నోరు తెరవలేకపోవడం, ఎందుకంటే ఈ టొబాకోలోని కెమికల్స్ మన బాడీలో హార్మ్ చేసి అక్కడంతా ఫైబర్స్ ఫార్మ్ అయ్యి నోరు మనం సరిగా తెరవలేము. సో ఇవన్నీ కామన్ సిమ్టమ్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి. రైట్. అలాగే అంటే స్కిన్ డిస్కలరేషన్ కావచ్చు, టీత్ డిస్కలరేషన్ కావచ్చు, ఈ సిమ్టమ్స్ని కూడా కన్సిడర్ చేయొచ్చు అంటారు? లేదు, అంటే స్కిన్లో మార్పులు రావడంకి అది స్కిన్ క్యాన్సర్గా అవ్వచ్చు. అంటే లైక్ ఎసిమెట్రీ, ఏదో ఒక పుట్టుమచ్చ ఉంది, అది సిమెట్రికల్గా లేదు. ఎసిమెట్రీ అంటే కొంచెం ఒకవైపు ఎక్కువ తక్కువ పెరుగుతోంది, బార్డర్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి, కలర్ మారుతోంది, ఒకే మోల్లో ఒకే పుట్టుమచ్చలో మల్టిపుల్ కలర్స్ కనపడుతున్నాయి, డయామీటర్ ఒకవైపు ఎక్కువగా పెరుగుతోంది, ఎడ్జెస్ కొంచెం ఇవర్ట్ అయి ఉన్నాయి, అంటే కొంచెం పైకి వచ్చి ఉన్నాయి. ఇలా ఏదైనా కనుక మనకి మార్పు కనపడితే అది అప్పుడు ఉదాహరణకి మనకి ఆ పుట్టుమచ్చలో అది క్యాన్సర్గా మారుతుంది, లైక్ స్కిన్ క్యాన్సర్, స్కిన్ డిస్కలరేషన్. కానీ ఇంకోటి మీరు చెప్పింది టీత్ డిస్కలరేషన్, అది బేసికల్లీ స్టెయినింగ్ వల్ల, దానికేం పర్వాలేదండి. టీత్ డిస్కలరేషన్కి కాదు క్యాన్సర్ కారణం, ఆ టొబాకోతో వచ్చిన హార్మ్ఫుల్ కెమికల్స్ లేకపోతే ఆ గుట్కా కానీ టీత్ని డిస్కలర్ చేసాయి. కానీ మనకి ఉన్న మ్యూకోజాలో ఆ డ్యామేజ్ ఆ కెమికల్స్ కాన్స్టెంట్గా చేస్తూ ఉంటాయి. షార్ప్ టూత్ కనుక ఉంటే, ఒక టూత్ బాగా షార్ప్గా ఉన్నది కాన్స్టెంట్లీ మన నాలికను కానీ లేకపోతే చీకటి కానీ ఇరిటేషన్ చేస్తూ ఉంటే అది నెమ్మదిగా ఇట్ మైట్ ఒక పీరియడ్ ఇయర్స్ ఇట్ కెన్ గో ఇన్ టు క్యాన్సర్. సో అలాంటప్పుడు ఒక డెంటిస్ట్ కాబట్టి ఆ టీత్ని కొంచెం మనం స్మూత్ చేసేస్తే తగ్గిపోతుందండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో అలాగే అంటే ఏ స్టేజ్లో ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారంటారు ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి? హెడ్ అండ్ నెక్ క్యాన్సరే కాదు, ఏ క్యాన్సర్కైనా మన డయాగ్నోసిస్ కోసం ముందు బయాప్సీ ప్రూఫ్ కావాలి. సో బయాప్సీ రిపోర్ట్లో మనకి స్క్వేమస్ సెల్ కార్సినోమా లేకపోతే ఏ రకమైన క్యాన్సర్ అని చెప్పి సబ్ టైప్ తెలుస్తుంది. ఈ బయాప్సీ రిపోర్ట్ తర్వాత ఈ జబ్బు ఏ స్టేజ్లో ఉంది దానికోసం స్కాన్స్ చేస్తూ ఉంటాం. సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, లేకపోతే పెట్ సిటీ స్కాన్. ఆ స్కానింగ్ రిపోర్ట్ని బట్టి ఆ స్కాన్స్ రిపోర్ట్స్ చూసి క్లినికల్ ఎగ్జామినేషన్ చేసి ఈ 4 హిస్టరీ, క్లినికల్ ఎగ్జామినేషన్, బయాప్సీ రిపోర్టు, స్కాన్స్ ఇవన్నీ అయిపోయాక అప్పుడు ఆ జబ్బు స్టేజ్ కనుక్కొని అప్పుడు పేషెంట్ ఇంకా ట్రీట్మెంట్ డిస్కస్ చేస్తూ ఉంటాం. రైట్. అలా అంటే మనకి బయాప్సీలోనే రిపోర్ట్ వచ్చేసిందంటే రిమైనింగ్ టెస్ట్లు అవసరం లేదంటారా? బయాప్సీ అనేది క్యాన్సర్ ఉంది అని కన్ఫర్మేషన్ కోసం. సో క్యాన్సర్ ప్రూఫ్ బయాప్సీ. కానీ క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది దానికోసం సిటీ స్కాన్, ఎంఆర్ఐ, పెట్ సిటీ స్కాన్స్ చేస్తూ ఉంటాం. ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. ఉప్పల్ నుంచి మహేష్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు. నాకు సర్జరీ అయిపోయి 15 రోజులు అయింది సార్. బ్రెస్ట్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్. ఓకే మహేష్ గారు.
ఇది ఏంటంటే మళ్ళీ నాకు ఇక్కడ ఎర్రమట్టెల నుంచి తిమ్మం తీసి మళ్ళీ పెట్టారండి. ఏమంటున్నారండి? ఎర్రమట్టెల నుంచి తిమ్మం తీసి మన డౌట్లో పెట్టారండి. ఓకే, దెబ్బకు పెట్టారు. తెలియట్ అయింది. ఇప్పుడు మీ డౌట్ ఏంటి మహేష్ గారు? ఇది ఇప్పుడు మనము ఏ రోజు నుంచి మనకి పట్టు ఏమన్నా చెయ్యాలండి? మహేష్ గారు ఇంకొకసారి చెప్తారా మీ డౌట్ ఏంటో? కొంచెం మీ వాయిస్ క్లారిటీ రావట్లేదు. సార్ నా ప్రాబ్లం ఏంటంటే ఎన్ని రోజులు పట్టం చేయాల్సి వస్తుంది సార్? ఓకే పథ్యం ఏమైనా ఉందా అని అడుగుతున్నారు సార్. ఓకే, సో ఆపరేషన్ అంతా అయిపోయింది, ట్రీట్మెంట్ బాగా జరిగింది. ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు హైజీనిక్ ఫుడ్ తీసుకోవాలి, లైక్ కుక్డ్ ఫుడ్, బాయిల్డ్ వాటరు, వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కుక్ చేసి ఉండాలి, ఫ్రూట్స్ బాగా తీసుకోవాలి. ట్రీట్మెంట్ అయిపోయే కూడా న్యూట్రిషన్ మీద బాగా మనం అంటే ఒక హోల్సమ్ న్యూట్రిషన్, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్, హైజీనిక్ ఫుడ్, న్యూట్రిషియస్ ఫుడ్, క్యాలరీ డెన్స్ ఫుడ్. సో పథ్యం ఏం లేదండి, అన్నీ తీసుకోవచ్చు, ఏం వరీ అవ్వకండి. ఫుడ్లో రెస్ట్రిక్షన్స్ ఏం లేవు, బట్ హెల్దీ బ్యాలెన్స్ మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ అన్నీ వెళ్ళాలండి. అన్హెల్దీ హ్యాబిట్స్ వద్దు, టొబాకో అసలు వద్దు, అలవాటు ఉంటే ముందు ఆల్కహాల్ అస్సలు వద్దు, ఈ మిగతా అడిక్టివ్ సబ్స్టెన్సెస్తో దూరంగా ఉండాలి. ఒక విధంగా ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు, ట్రీట్మెంట్ అయిపోయే కూడా మనకి డైట్ ఎంతో ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ మీద ఎంత మనం లైక్ సర్జరీ, రేడియేషన్, కీమోథెరపీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకోటి ఈక్వల్గా మనం డైట్ మీద ఫోకస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ డాక్టర్, అలాగే ఇది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అనేది హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఇది మామూలుగా మీరు అలవాట్ల వల్ల వస్తుంది అని అన్నారు. సో హెరిడిటరీగా ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు? వంశపారంపరంగా వచ్చే అవకాశం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో బాగా తక్కువ అండి. మెజారిటీ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, మోర్ దెన్ 95% హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కారణం నేను చెప్పింది టొబాకో అలవాటు, ఆల్కహాలు, ఎప్స్టీన్ బార్ వైరస్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, సన్కి ఎక్స్పోజ్ అవ్వడం, స్కిన్ క్యాన్సర్ రావడం, లేకపోతే వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్, ఇంతకుముందు రేడియేషన్ థెరపీ తీసుకుంటే సలైవరీ గ్లాండ్ క్యాన్సర్స్ రావచ్చు. ఇంతకుముందు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ జరిగిన మొత్తం తగ్గిపోయినా మిగతా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇవన్నీ కానీ వంశపారంపరంగా వచ్చే అవకాశం లెస్ దెన్ 5%. యూజువల్లీ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ఆ జెనెటిక్ దాని సంబంధం లేదండి. అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వాడటం వల్ల, అంటే మొబైల్, ల్యాప్టాప్ ఇలాంటివి కంటిన్యూస్గా వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందంటారు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి మొబైల్ యూస్కి రిలేషన్ ఉంది అంటే ప్రస్తుతానికి అది సైంటిఫిక్ డేటా ఎవిడెన్స్ ఏం లేదు. మహా అయితే ఇయర్లో అకౌస్టిక్ న్యూరోమాస్ అని చెప్పి రావచ్చు. సో ఇయర్లో ఒక రకమైన ట్యూమర్, క్యాన్సర్ కాదు, ఒక రకమైన ట్యూమర్ అకౌస్టిక్ న్యూరోమా అని చెప్పి ఆ ఇయర్ నరాలు కొంచెం లావ్ అవుతాయి, అక్కడ న్యూరాన్స్లో కొంచెం ఎక్కువగా మల్టిప్లై అవుతాయి, దాన్ని అకౌస్టిక్ న్యూరోమా అంటాం. మిగతా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి మొబైల్ యూస్కి, టెలిఫోన్స్కి సంబంధం లేదండి. ఈ అకౌస్టిక్ న్యూరోమాకి ట్రీట్మెంట్ ఉందంటారా? తగ్గించేసుకోవచ్చు అంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కారణం తెలుసు కనుక దాని ట్రీట్మెంట్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఎవ్రీ టైం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు, సింపుల్ మెషర్స్తో ప్రాబ్లం తగ్గిపోతుందండి, భయం ఏం లేదు. ఇది ట్రబుల్సమ్ అయిన క్యాన్సర్ కాదు, క్యాన్సర్కి మారదు, ప్రీ క్యాన్సర్స్ కండిషన్ కూడా కాదండి. రైట్, అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి లైఫ్ స్టైల్లో? చాలా మంచి క్వశ్చన్ అండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఒక విధంగా ప్రివెంట్ చేయాలంటే టొబాకో అలవాటు పూర్తిగా మానేయాలి, అసలు టొబాకోకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే బెటర్. యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్ రెండూ డేంజరస్. ఆల్కహాల్ అలవాటు మోడరేట్గా లేదా మైల్డ్గా అవసరం, వీలైనంత వరకు ఆల్కహాల్ అవాయిడ్ చేస్తే మంచిది. వైరసెస్కి ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాలి, లైక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్, ఎప్స్టీన్ బార్ వైరస్ ఎక్స్పోజ్ చూసుకోవాలి. హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. విటమిన్ డి ఎక్స్పోజర్, సఫిషియెంట్ క్వాంటిటీలో విటమిన్ డి ఉండాలి. మిగతా మన బాడీకి కావాల్సిన మినరల్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ ఆహారం ద్వారా సరిగ్గా వెళ్తే, ఒక హెల్తీ బ్యాలెన్స్డ్ డైట్, ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే, ఒక హెల్తీ వెయిట్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఉంటే ఓవరాల్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్గా ఉండడం వల్ల ఒట్టి హెడ్ అండ్ నెక్ క్యాన్సరే కాదు, మిగతా ఏ క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. అలాగే ప్యాసివ్ స్మోకింగ్ అనేది ఎంతవరకు డేంజరస్ అని చెప్తారు? ఇంట్లో ఎవరైనా ఒకరు
స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్కి ఎఫెక్ట్ అలవాటు ఉన్న వాళ్ళకి, రిమైనింగ్ ప్యాసివ్ ఉన్న వాళ్ళకి ఎంతవరకు డేంజరస్ అంటారు? టొబాకో స్మోకింగ్ లంగ్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ రీజన్ అండి. యాక్టివ్ స్మోకింగ్ ఎంత హార్మ్ఫుల్, ప్యాసివ్ స్మోకింగ్ మిగతా ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు స్మోకింగ్ చేయకపోయినా కూడా ఈ స్మోక్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. కంటే అదే హార్మ్ఫుల్ కెమికల్స్ వీళ్ళు కూడా పీలుస్తూ ఉంటారు. సో ఈ కెమికల్స్తో మనకి ఆ డ్యామేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకోసం ప్యాసివ్ స్మోకింగ్ కూడా యాక్టివ్ స్మోకింగ్ లాగా ఈక్వల్లీ డేంజరస్, దాంతో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రైట్. అలాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కంప్లీట్గా ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేసే అవకాశం ఉందంటారా? ఎంత పర్సంటేజ్ వరకు తగ్గించవచ్చు? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ స్టేజింగ్ని బట్టి మొదటి స్టేజ్లో ఉందా, రెండో స్టేజ్లో ఉందా, మూడో స్టేజ్లో ఉందా, నాలుగో స్టేజ్లో ఉందా. సో మా డయాగ్నోసిస్ అయిపోయాక, స్టేజింగ్ టెస్ట్లు అయిపోయాక, సిటీ స్కాన్ రిపోర్ట్స్ చూసి, ఎంఆర్ఐ రిపోర్ట్లు చూసి డాక్టర్ గారు జబ్బు ఈ స్టేజ్లో ఉందని చెప్తారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి ఒక ముఖ్యమైన ట్రీట్మెంట్ సర్జికల్ ఆంకాలజీ. వీలైనంత వరకు ఆపరేషన్తో ఈ జబ్బును మొత్తం తీసేస్తాం. ఆపరేషన్ అయిపోయాక ఆ ఆపరేషన్ రిపోర్ట్స్ని బట్టి, ఆ పెథాలజీ రిపోర్ట్ని బట్టి రేడియేషన్ థెరపీ అవసరం ఉండొచ్చు. టీఎన్ఎం స్టేజింగ్ అంటే ట్యూమర్ సైజ్, అంటే ఎక్కడి నుంచి జబ్బు పుట్టినది ఎంత పెద్దగా ఉంది, లెస్ దాన్ 2 సెంటీమీటర్స్, 2 to 4 సెంటీమీటర్స్, లేకపోతే మోర్ దెన్ 4 సెంటీమీటర్స్. సో అది నోట్స్ అంటే లింఫ్ నోట్స్కి పాకిందా లేదా. సో దాన్ని బట్టి కూడా ఆపరేషన్ డిపెండ్ అవుతుంది. ఈ ఆపరేషన్ అయిపోయాక తర్వాత రేడియేషన్ చేయాలా వద్దా, రేడియేషన్తో పాటు వారం లో డోస్లో కీమోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, రేడియేషన్తో పాటు కీమోథెరపీ 1 in 21 days చేయాలా. సో ఆపరేషన్ అంతా అయిపోయాక జబ్బు అంతా తీసేసే కూడా మిగతా ఇంకా కొన్ని ట్రీట్మెంట్స్ అవసరం ఉండొచ్చు. అందుకే ట్రీట్మెంట్లో ఒక టీమ్ ఇన్వాల్వ్ అవుతుంది, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, సర్జికల్ ఆంకాలజిస్టు, మెడికల్ ఆంకాలజిస్టు, రేడియేషన్ ఆంకాలజీ, ఒక ట్యూమర్ బోర్డు ఏర్పడుతుంది. సో ప్రతి కేసుని డిస్కస్ చేసుకుని ఒక బోర్డ్ మీటింగ్లో అందరూ కూర్చుని, లేకపోతే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ఒక ట్రీట్మెంట్ ప్లాన్ డిసైడ్ చేస్తారు. సో ఆపరేషన్ అయిపోయాక జబ్బు అంతా తీసేసాం, అయినా జబ్బు రాకుండా ఉండడం కోసం మళ్ళీ రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉండొచ్చు. మొదటి 3 స్టేజుల్లో ఆపరేషన్ అయిపోయాక ఆ పెథాలజీ రిపోర్ట్ని బట్టి రేడియేషన్ కీమోథెరపీ ఇస్తూ ఉంటాం. 4వ స్టేజ్లో కూడా లింఫ్ నోట్స్ కనుక పాకుంటే మొత్తం జబ్బును తీసేస్తాం. అదే కనుక లివర్కి, లంగ్స్కి, బోన్స్కి పాకిపోతే అప్పుడు ఇంకా ఆపరేషన్ ఉండదు. కీమోథెరపీ ఇచ్చి కీమోథెరపీతో ఈ జబ్బును తగ్గిస్తాం. 4వ స్టేజ్లో ఉన్నా కూడా ఈ జబ్బు బాగా తగ్గే అవకాశం ఉండొచ్చు, లైఫ్ను పొడిగించవచ్చు. క్యాన్సర్లో ఉన్న అబ్నార్మాలిటీని టార్గెట్ చేసుకుంటూ టార్గెట్ థెరపీ వాడుతూ ఉంటాం. ఈ మందుల పేరు MAB, అంటే సెటుక్సిమాబ్ లాంటి మందులు ఒక యాంటీబాడీగా పనిచేసి ఒక మిజైల్లా ఆ క్యాన్సర్లో ఉన్న అబ్నార్మల్ సెల్స్ని టార్గెట్ చేస్తా. కొత్తగా వచ్చింది మనకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఇమ్యూనోథెరపీ. మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ మళ్ళీ క్యాన్సర్ని అటాక్ చేసేటట్టు. సో మెడికల్ ఆంకాలజీ పరంగా అడ్వాన్సెస్ ఒక విధంగా కాంబినేషన్ కీమోథెరపీ ఒకవైపు అయితే, రెండో వైపు టార్గెటెడ్ థెరపీ ఇంకా ఇమ్యూనోథెరపీ. ఇలా బోల్ అన్ని మెడికల్ ఆంకాలజీ అడ్వాన్సెస్ వల్ల, సర్జికల్ అడ్వాన్సెస్ వల్ల, రేడియేషన్ థెరపీలో టెక్నాలజీలో ఉన్న అడ్వాన్సెస్ వల్ల ట్రీట్మెంట్స్ అంత ఇబ్బంది పెట్టవు, అంత సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ ఉండవు, రికవరీ త్వరగా అయిపోతూ ఉంటుంది, అండ్ క్యూర్ రేట్స్ బాగా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ 4వ స్టేజ్లో క్యూర్ కాకపోయినా కూడా ఈ జబ్బును బాగా తగ్గించి క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, క్వాంటిటీ కూడా అంటే డ్యూరేషన్ కూడా పెంచవచ్చు మనం. రైట్. అలాగే ఇందాక ఇమ్యూనోథెరపీ అన్నారు కదా, సో దానికోసం మన సెల్స్ రిజర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ఇమ్యూనోథెరపీ అంటే మన బాడీలో ఉన్న కొన్ని ఇమ్యూన్ సెల్స్ లైక్ T లింఫోసైట్స్, NK సెల్స్ ఇవన్నీ క్యాన్సర్ని ఫైట్ చేస్తూ ఉంటాయి. కానీ కానీ ఆ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంథెన్ చేయాలి. క్యాన్సర్ ఉండడం వల్ల ఆ ఇమ్యూన్ సెల్స్ కొంచెం వీక్ అయిపోతాయి, లేకపోతే క్యాన్సర్ ఉందని చెప్పి ఆ ఇమ్యూన్ సెల్స్ గుర్తించలేవు. ఇమ్యూనోథెరపీ అనేది ఇంజెక్షన్ రూపంలో కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి 1 in 2 weeks, 1 in 21 days ఈ ట్రీట్మెంట్స్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సెల్స్ని స్ట్రెంథెన్ చేస్తాం, మన ఇమ్యూన్ డిఫెన్స్ని మళ్ళీ స్ట్రెంథెన్ చేసి క్యాన్సర్ సెల్స్ మన బాడీ కంటే డిఫరెంట్ సెల్స్ అని
మన ఇమ్యూన్ సెల్స్కి తెలిపిస్తాయి. అప్పుడు ఆ ఇమ్యూన్ సెల్స్ మళ్ళీ ఆ క్యాన్సర్ దగ్గర వెళ్ళి ఆ క్యాన్సర్ సెల్స్ని పోరాడి క్యాన్సర్ని తగ్గిస్తాయి. సో ఇమ్యూనోథెరపీస్ మన బాడీలోని ఇమ్యూన్ సెల్స్ని స్ట్రెంథెన్ చేసి ఆ ఇమ్యూన్ సెల్స్ క్యాన్సర్ని పోరాడతాయి. అలాగే ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ మనము ఎంతవరకు చెకప్ ఫ్రీక్వెంట్గా ఉండాలంటారు? ట్రీట్మెంట్ మొత్తం పూర్తి అయిపోయే కూడా వన్స్ ఇన్ 2 months, వన్స్ ఇన్ 3 months, ఒక 5 years వరకు చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా 2 రీజన్లు. ఒకటి, ట్రీట్మెంట్ అయిపోయాక ట్రీట్మెంట్ ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎలా తగ్గుతున్నాయో చూడడం కోసం. రెండోది, జబ్బు తిరగబడుతూ ఉంటే ముందే కనుక్కోవడం కోసం. అందుకే ట్రీట్మెంట్ అయిపోయినా కూడా మనం రెగ్యులర్గా చెకప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్. అలాగే మన బాడీలో ఉన్న లింఫ్ నోట్స్ అనేవి అంటే ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ కూడా లింఫ్ నోట్స్ ఉంటాయి కదా కొన్ని, సో అవి మనకి ఎంతవరకు డేంజరస్ అంటారు? అంటే మనం లింఫ్ నోట్స్లో క్యాన్సర్ పాకిందా అని చెప్పి చూస్తున్నాం. ఆపరేషన్లో మొత్తం లింఫ్ నోట్స్ తీసేసి ఎన్ని లింఫ్ నోట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో మిగతా ఇంకా లింఫ్ నోట్స్లో క్యాన్సరే ఉండదు. లింఫ్ నోట్స్ ఆర్ ఏ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. ఈ క్యాన్సర్ సెల్స్ ఎక్కువ పాకకుండా ఉండడం కోసం లింఫ్ నోట్స్ ఆపేస్తూ ఉంటాయి. సో మనం ఆపరేషన్స్కి ముందు స్కాన్ చేస్తాం, దానిపై డిసైడ్ చేస్తాం ఎంత లింఫ్ నోట్స్ తీయాలి. రాడికల్ నెక్ డిసెక్షన్ అంటాం, లేదా సెలెక్టివ్ నెక్ డిసెక్షన్. సో ఈ లింఫ్ నోట్స్ మొత్తం నెక్లో డిసెక్ట్ చేసేసి ఆ తర్వాత ఆ ఏరియాలో ఆ ట్యూమర్ బెడ్లో మళ్ళీ రేడియేషన్ థెరపీ ఇచ్చి ఆ ఏరియాని మొత్తం స్టెరైల్ చేస్తాం, మళ్ళీ ఇంక జబ్బు రాకుండా ఉండడం కోసం. రైట్. ఫైనల్గా ట్రీట్మెంట్ తర్వాత ఎలాంటి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే మంచిదంటారు ఆ పేషెంట్? టొబాకో అలవాటు పూర్తిగా మానేయాలి, ఆల్కహాల్కి దూరంగా ఉండాలి, హెల్దీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి, క్యాలరీ డెన్స్ ఫుడ్ తీసుకోవాలి, ఒక యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఆఖరిగా రెగ్యులర్గా మీ డాక్టర్ గారు చెకప్లో ఉండాలి. కనీసం 5 years వరకు మీ ట్రీటింగ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ని కలుస్తూ ఉండాలి. ఇనీషియల్గా వన్స్ ఇన్ 2-3 months, నెమ్మదిగా వన్స్ ఇన్ 4 months, ఆఖరి లాస్ట్ 5-6 లాస్ట్ 5th yearలో వన్స్ ఇన్ 4-6 months చెకప్లో ఉండాలి. రైట్. అలాగే మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఆ పేషెంట్ది కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ది కావచ్చు. డయాగ్నోస్ అయినప్పుడు జబ్బు ఇదని తెలిసాక ట్రీట్మెంట్ అవుతూ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ అయిపోయే కూడా మనకి అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉండాలి, ఇంట్లో ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉండాలి. సో మెంటల్ స్ట్రెంగ్త్, విల్ పవర్, ఈ జబ్బుని గెలవాలి అని చెప్పి ఆ ఫ్యామిలీ అంతా కూడా అలాంగ్ విత్ ద పేషెంట్ ఈ జబ్బుగా పోరాడితే రికవరీ ఇంకా బాగుంటుంది, అవుట్కమ్స్ బాగుంటాయి, మన ట్రీట్మెంట్ సైడ్స్ తక్కువగా ఉంటాయి, క్యూర్ రేట్స్ పెరుగుతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్తో పాటు రిమైనింగ్వి కూడా చాలా బాగా చక్కగా చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా, ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ టీవీ న్యూస్. వైద్యం ఆరోగ్యం.